ఈ వీడియోలో అయితే రాజమండ్రిలో ఉన్నటువంటి గౌతమి ఘాటు, సరస్వతి ఘాటు, పుష్కర్ ఘాటు, ఇవన్నీ రేవులు, కోటిలింగాల ఘాటు మొత్తం అంతా కూడా మీకు ఫుల్ డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. ఈరోజైతే నేను రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఘాట్లు అన్నిట్లు కూడా ఒకే వీడియోలో చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే నేను రైల్వే స్టేషన్ నుంచి గోదావరి గట్టుపై ప్రయాణం చేస్తున్నాను. అదిగో కనిపించేదే మహాకాళేశ్వర టెంపుల్. ఇది ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర టెంపుల్లా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే మాత్రం చాలా బాగుంటుంది. తప్పనిసరిగా విజిట్ చేయవలసిన ప్లేస్లో ఇదొకటి. ఎందుకంటే నేను ఈరోజు ఘాట్ల గురించి వివరించడం జరుగుతుంది. దానివల్ల అంటే టెంపుల్స్ని టచ్ చేయను. టెంపుల్స్ గురించి అయితే ప్రత్యేకంగా మరి ఒక వీడియో తయారు చేస్తాను. ఇది మొత్తం జర్నీ వచ్చేటప్పటికి 6 కిలోమీటర్స్. గౌతమి ఘాట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సరస్వతి ఘాటు, పుష్కర ఘాటు, కోటిలింగాల ఘాటు, ఈ 3 ఘాట్ల గురించి వివరంగా చెప్తాను. ఎక్కడ మిస్ అయ్యొద్దు. అదిగో కనిపించేదే రాజమండ్రిలోని గోదావరి నదీ తీరాన ఉన్నటువంటి ప్రశాంతమైన మరియు ప్రముఖమైన ఘాట్లలో ముఖ్యమైనది గౌతమి ఘాట్. ఇది ప్రాచీన కాలం నుండి కూడా చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఘాట్. ఇక్కడ మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం. అదిగో కనిపిస్తుంది కదా, శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఈ ఘాట్ ఒడ్డునే ఉన్నది. ఇక్కడ మనకి గోదావరి నదిని చూడడానికి ప్రత్యేకంగా రివర్ ఫ్రంట్ వ్యూ లాగా ఒక 2 చోట్ల కట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, అఖండ గోదావరి వరద నీరు పొంగి పోటెత్తింది. అందుకే గోదావరి ఎరిపెక్కింది అంటారు. గోదావరి ఎరిపెక్కిందంటే అర్థం ఏంటంటే పైన గోదావరికి వరదలు వస్తున్నవి, కింద ప్రాంతంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. ఇది ఇప్పుడు మనం స్వామివారి దర్శనం చేసుకొని ఈ ఘాటు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్నది మీకు పూర్తిగా తెలియపరుస్తాను. ఇక్కడ మనకి రాజమండ్రిలోని గోదావరికి చాలా విశేషం ఉంటుంది. ఎందుకంటే గోదావరి ఎక్కడ పుట్టినా కానీ ఇక్కడే పెరిగింది అని చెప్పవచ్చు. అందుకే భారతదేశంలోనే అతిపెద్ద ఘాట్లన్నీ కూడా మన రాజమండ్రిలోనే ఉన్నది. ఇంత మంచి ఘాట్ని చేరుకోవడానికి ఎలా అని మీరు అడగవచ్చు. ఇది రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరము, కోటిపల్లి బస్ స్టాండ్కి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీరు వాకింగ్ చేసి రావచ్చు, లేకపోతే ఆటోలు కూడా ఉంటాయి. ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. మనకి గోదావరి గట్టంట నడిచి ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ సౌకర్యవంతంగా ఉంటుంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే పుష్కరాల టైమే కాదు, ఎనీ టైం తెరిచి ఉండే ఘాట్లో ఇది ఒక గౌతమి ఘాట్ ఒకటే అని చెప్పవచ్చు. ఇక్కడ సాయంత్రం సన్ రైజ్ టైంలో అయితే అసలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. అందుకోసమే చాలామంది విజిటర్స్ ఇక్కడికి వస్తారు. బోటింగ్ సదుపాయం కూడా ఉంటుంది. మనం నదిలో బోట్ చేయొచ్చు. అంతేకాకుండా మహిళలు దుస్తులు మార్చుకోవడానికి రూమ్స్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, సేదలు తీయడానికి బెంచులు ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడైతే ఈ ఘాట్ని మళ్ళా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి వాకింగ్ ప్రియులకు అనుకూలంగా కూడా మార్చడం జరిగింది. దగ్గరలో ఏ ప్లేసులు ఉంటాయంటే రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాలన్నీ కూడా ఈ ఘాట్ దగ్గర నుంచి చూడొచ్చు. పక్కన ఇస్కాన్ టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, మరో ఉజ్జయినటువంటి మహాకాళేశ్వర టెంపుల్, శ్రీ వ్యాస పీఠము, శ్రీ దత్తమూర్తి క్షేత్రము, శ్రీరంగధామము, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటుంది. గౌతమి ఘాట్ సందర్శన అనంతరము సరస్వతి ఘాట్కు బయలుదేరదాం రండి. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదే ఇస్కాన్ టెంపుల్. రాజమండ్రికి తలమానికం వంటిది ఈ టెంపుల్. అయితే మాత్రం తప్పనిసరిగా విజిట్ చేయండి. ఇక్కడ మనకు ఈ పరిసరాలన్నీ చూడడానికి కనీసం ఒక హాఫ్ డే అన్న స్పెండ్ చేయవచ్చు. సరిపోదు. మనకి మెయిన్ ముఖ్యంగా రాజమండ్రిలో చూసే విశేషాలన్నీ కూడా ఈ ఘాట్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. అదిగో రివర్ బ్రే, ఇది వాటర్ వాల్డ్. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇది గెస్ట్ హౌస్ అండ్ వాటర్ వాల్డ్ కూడానే. ఆ తర్వాత మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. మీరు రాజమండ్రి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే పుష్కరాల టైంలో వచ్చి ఇవన్నీ చూద్దామని అనుకోవద్దు. అప్పుడైతే మీకు అస్సలు ఖాళీ ఉండదు. ముందుగానే ఒకసారి వచ్చి ఈ రాజమండ్రి అందాలన్నీ కూడా తనివితీరా చూడండి. అందులో ముఖ్యంగా మన రాజమండ్రి గోదావరి ఒడ్డున ఉన్నటువంటి
ఈ ప్రధానమైన ఘాట్లన్నీ చూడాలంటే పుష్కరాలకు ముందు మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. అదిగో కనిపించేదే సరస్వతి ఘాట్. ఇదైతే పోయిన సంవత్సరం పుష్కరాలలో విఐపి ఘాట్ కింద మార్చడం జరిగింది. ప్రస్తుతం అయితే వర్క్స్ జరుగుతున్నవి, లోపలికి మనకి పర్మిషన్ లేదు. దాని తర్వాత మనకి నెక్స్ట్ ధోబీ ఘాట్ కనిపిస్తుంది. ఆ ధోబీ ఘాట్ కూడా చిన్నగా ఉంటుంది, పర్వాలేదు. దీన్ని కూడా పుష్కరాల టైంకి బాగా అభివృద్ధి చేస్తారు. మనం అలాగా నడుచుకుంటూ గోదావరి గట్టు రోడ్డు మీద నుంచి చేరుకున్నాము. అక్కడ చూడండి మనకి రైల్ బ్రిడ్జ్ కనపడుతుంది. ఇది చాలా సుందరంగా ఉంటుంది. కింద ఏమో ట్రైన్స్ వెళ్తాయి, పైన ఏమో మనకి వెహికల్స్ అనగా బస్సులు, లారీలు, వెహికల్స్ వెళ్తాయి. ఇదే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చేవారైతే ఫొటోస్ తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడి నుంచి అయితే మీకు రివర్ ఫ్రంట్ వ్యూ కోసం అది కొత్తగా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాని నుంచి మనం గోదావరి వ్యూ చూడొచ్చు. కింద గోదావరి వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు. అందుకే దాన్ని ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇదంతా కూడా పుష్కరాల్లో డెవలప్మెంట్ కోసమే నిర్మించడం జరిగింది. ఇక్కడి నుంచి అయితే మనకు వ్యూ మొత్తం ఫుల్గా కనపడుతుంది. మనం ఇప్పుడైతే 2 బ్రిడ్జిలకి సెంటర్లో ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ బోటింగ్ పాయింట్ ఉంది. ఏపీ టూరిజం వారిది బోటింగ్ పాయింట్ కూడా ఇక్కడ మనకి ఇక్కడి నుంచి గోదావరి చూపించడానికి బోటింగ్ మీద తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది బోటింగ్ పాయింట్. ఇవన్నీ కూడా పుష్కర ఘాట్ల కింద, గోదావరి ఘాట్ల కింద డెవలప్ చేయడం జరిగింది. ఇంకా వర్క్లు అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారు. పార్కులు ఇవన్నీ కూడా బాగుంది. ఇప్పుడు మనం బోటింగ్ పాయింట్ నుంచి అక్కడికి వెళ్ళి ఏదన్నా ఈ బోటు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అది చూస్తున్నారు కదా అంత. మనమైతే ప్రజెంట్ గోదావరి బోటింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి పాపికొండలకి టికెట్స్ ఇక్కడ ఇస్తారు, కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళరు. ఈ ప్రదేశంలోనే మనకి గోదావరికి సంబంధించినటువంటి టూర్ ప్లాన్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే జరుగుతాయి. ఇక్కడ చూసుకోండి, చెక్ చేయండి. ఈ ఏరియా అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మీరు ఏమన్నా పాపికొండల యాత్రకి వెళ్ళాలన్నా ఇవన్నీ చూడడానికి ఇదే అవకాశం. చూడండి, మనం అయితే మరలా బయలుదేరాము. గోదావరి గట్టు పైన జాతీయ నాయకులు, కవులు, వాగ్గేయకారులు అనేటువంటి విగ్రహాలు ఉంటాయి. పార్కు కూడా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం అంతా కూడా వర్క్లు చాలా బాగా జరుగుతున్నాయి. పుష్కరాల టైంకి అయితే ఇవన్నీ పూర్తవుతాయి. ఈ వీడియోలో ఎక్కడ కూడా నేనున్నాను, ఎందుకంటే లైట్గా వర్షం పడుతుంది, గాలి అయితే విపరీతంగా ఉంటుంది. దానివల్ల వాయిస్ ఓవర్కి ఇబ్బందిగా ఉంది. మళ్ళీ సెల్ఫీ వీడియో కూడా కొంచెం కష్టంగా ఉంది. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మెయిన్ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, నేను కనిపించే కన్నా ఎక్కువ వ్యూస్ చూపించడానికి ఎక్కువ ఇష్టపడతాను. అదిగో మనకి శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఇది రాజమండ్రికి చాలా ప్రాచీనమైన టెంపుల్, చాలా ప్రాముఖ్యమైన టెంపుల్. ఈ టెంపుల్ అసలు మిస్ అవ్వద్దు. గోదావరి గట్టు పైన ఉంటుంది. మనం అయితే ఇప్పుడు పుష్కర్ ఘాట్కి బయలుదేరుతున్నాం. ఈ పుష్కర్ ఘాట్కి వచ్చి రోడ్లోనే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తుంది. గోదావరి గట్టుపై నుంచి మనం వస్తున్నాం. ప్రజెంట్ మనం అయితే పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఈ పుష్కర్ ఘాట్ దగ్గర వ్యూ అయితే చూడండి. రాజమండ్రిలోని గోదావరి స్నానఘట్టాలలో ప్రముఖమైనది పుష్కర్ ఘాట్. ఇక్కడ ఘాట్ అయితే సంవత్సరం 365 రోజులు ఓపెన్లోనే ఉంటుంది. ఈ ఘాట్ అయితే సిటీకి దగ్గరకు ఉంటుంది, చాలా రష్గా ఉంటుంది. ఘాట్ దగ్గర అయితే మాత్రం సుందర దృశ్యాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడ మొత్తం రాజమండ్రి గోదావరిపై 4 బ్రిడ్జిలు ఉంటే 2 బ్రిడ్జిలు ఇక్కడే ఉంటుంది. ఒకటి ఓల్డ్ బ్రిడ్జ్, ఇంకొకటి ఈ బ్రిడ్జిలు రెండాట్లు కూడా సెంటర్ నుంచి చూడొచ్చు. సన్ రైజ్ అయితే బాగుంటుంది. సన్ రైజ్ కన్నా సన్సెట్ అయితే గోదావరి దగ్గర మనకి అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఈ సన్సెట్ను షూట్ చేయడానికి చాలామంది ఇక్కడికి వస్తుంటారు. మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. ఈ టైంలో కొంచెం క్లౌడ్ తక్కువ ఉంది. ఈరోజు అయితే నాకు తెలిసి పౌర్ణమి, గోదావరి హారతి ఉంటుంది ఈవినింగ్. ఎప్పుడు ఆ టైం వరకు ఉండడం అంటే మనకి అడ్జస్ట్మెంట్ అవుతాం. ఇంకా కోటిలింగాల గట్ట ఇవన్నీ షూట్ చేయాలి.
వైబ్రేషన్ ఉంటుంది. పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చినప్పుడు మిగతా ఘాట్ అంతా ఒక వేలో ఉంటుంది, ఈ పుష్కర్ ఘాట్ అంతా కూడా ఒక వేలో ఉంటుంది. గోదావరిలో వాటర్ అయితే చూడండి ఎరుపుగా ఉంది, అంతేకాకుండా సముద్రాన్ని తలపిస్తున్నట్టు ఉంటుంది. ఈ ఘాటు చాలా మటుకి పూర్తయింది, ఇంకా కొంచెం మెయిన్లు వర్క్లు చేస్తున్నారు. అదిగో కనిపించేది మనకి గోదావరి పాత బ్రిడ్జ్, బ్రిటిష్ వారు కట్టించింది. దాన్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. వాకింగ్ చేస్తూ అక్కడికి వెళ్ళి గోదావరి అంతా చూసి ఇలాగా తయారు చేస్తున్నారు. ఇక్కడ చూడండి వాటర్ దగ్గర ఇక్కడ ప్లాస్టిక్ చెత్త చెదారం ఉంది. ఇది ఎందుకు ఉందంటే ఇక్కడ యూ షేప్లో ఉంటుంది గోదావరి, దానివల్ల ఏంటంటే ఇక్కడికి వచ్చింది మళ్ళీ కొట్టుకుపోవదు. దీన్ని కూడా కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ టైల్స్ అన్నీ కూడా మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ రాజమండ్రి గోదావరి ఘాట్ల గురించి చెప్పుకోవాలంటే ఇంకొక ప్రాముఖ్యత ఉంది. కాశీలో ఉన్నటువంటి గంగా నది దగ్గర కూడా ఇలాంటి విశాలమైన ఘాట్స్, అందమైన ఘాట్స్ లేవంట, మనకి రాజమండ్రిలోనే ఉన్నాయని చెప్తున్నారు. మన కాశీకి వెళ్ళిన మిత్రులు అయితే చాలామంది చెప్పడం జరిగింది. అందుకే మన ప్రభుత్వం వారు కూడా పర్యాటక శాఖని పర్యాటక శాఖ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. త్వరలోనే మనకి పర్యాటకం హబ్ కింద తయారవుతుందని అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా అది అంతా కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ పుష్కర్ ఘాట్ని ఎలా చేరుకోవాలంటే చాలా సింపుల్. ఎందుకంటే ఇక్కడ మనకు గోదావరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది, అంతేకాకుండా సిటీకి దగ్గరలో ఉంటుంది. దానివల్ల ఈ గోదావరి ఘాట్ని అయితే, ఈ పుష్కర్ ఘాట్ని అయితే చేరుకోవడం చాలా సింపుల్గా అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ పుష్కర్ ఘాట్కి సమీపంలోనే మనకి మెయిన్ రోడ్డు, మార్కెట్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది, హోటల్స్ ఉంటాయి. అదిగో ముందుగా చెప్పాను కదా మీకు, పాత బ్రిడ్జ్కి కొంచెం వర్క్లు చేస్తున్నారని. ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు, పెయింటింగ్లు వేస్తున్నారు. అదిగో చూస్తున్నారు కదా, ఆ వర్క్ అయితే ముందుగా సాగుతుంది. మనకు పుష్కరాలకి కంప్లీట్ చేస్తారు ఇవన్నీ కూడా. ఈ పుష్కర్ ఘాట్లో అయితే ఎప్పుడు కూడా రష్ ఉంటుంది. ఎందుకంటే ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ ఈ సిటీకి దగ్గరగా ఉండడం వల్ల, మళ్ళీ కొంచెం ప్రశాంతంగా ఉండడం వల్ల ఈ ఘాట్ దగ్గరికి ఎక్కువ మంది వస్తుంటారు. సండేస్ అయితే మాత్రం కొంచెం రష్ ఎక్కువగానే ఉంటుంది. ఈ ఘాట్ని కూడా కొంచెం వెడల్పు చేశారు లాస్ట్ టైంకి ఇప్పటికైతే. ఘాటు కొంచెం ఎక్కువ మంది భక్తులు రావడానికి అవకాశం ఉంటుందని అందుకు తగ్గట్లుగా ఘాట్ని పునర్నిర్మించడం జరిగింది. ఈ ఘాటు దగ్గర అయితే గోదావరి మాత విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా షేర్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. నేను కొత్త కొత్త వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదిగో అక్కడైతే ట్రైన్ బయలుదేరింది. ఆ దృశ్యం అయితే చాలా బాగుంటుంది. మనకైతే ఆ బ్రిడ్జ్ అడ్డొస్తుంది, కానీ ఈ రెండు బ్రిడ్జిల మధ్యన ఉండి మనం చూసినట్లయితే ట్రైన్ వెళ్ళేటప్పుడు మాత్రం మార్వలెస్గా ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ ఎవరైనా వచ్చినట్లయితే ఈవినింగ్ టైంలో తప్పనిసరిగా కూడా ఆ రెండు బ్రిడ్జిల దగ్గర ఫొటోస్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పుష్కర్ ఘాట్ అయితే గౌతమి ఘాట్కి, కోట్లింగాల ఘాట్కి సెంటర్లో ఉంటుంది. ఘాట్ చిన్నది కానీ అతి ముఖ్యమైనది, ఈ సిటీకి దగ్గరలో ఉంటుంది. అదిగో కనిపించేదే శివలింగం, జల్లు స్నానం గట్టు. ఇక్కడైతే పైనుంచి వాటర్ వస్తుంది. ఈవినింగ్ టైంలో చూసినా కానీ, లేదంటే మీరు ట్రైన్ మీద వెళ్ళినప్పుడు చూసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది అన్నమాట వ్యూ. వచ్చి ఇక్కడికి వచ్చేవాళ్ళు అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఇక్కడి నుంచి మనకి వ్యూ సన్సెట్ కూడా అయితే చాలా బాగుంటుంది. అగో చూడండి, ఇక్కడ కూడా వర్క్లు జరుగుతున్నాయి, అందుకే ఇక్కడ క్లోజ్లో ఉంది. ఈ సెంటర్ ఏ విధంగా ఉందన్నది చూడవచ్చు. ఇది కూడా మీకు ఈవినింగ్ టైంలో బాగుంటుంది. ఈ పుష్కర్ ఘాట్ నుంచి మనం ఇప్పుడు కోట్లింగాల ఘాట్కి బయలుదేరాము. మా జర్నీ అంతా కూడా గోదావరి గట్టుపైనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం కోట్లింగాలు స్నానఘట్టం దగ్గరికి చేరుకున్నాము. దీనికైతే ఒక పెద్ద హిస్టరీ ఉందని చెప్పొచ్చు కోట్లింగాల ఘాట్కి. ఎందుకంటే భారతదేశంలోని అతిపెద్ద స్నానఘట్టము కోటిలింగాల ఘాట్. ఈ ఘాట్ పొడవు వచ్చి సుమారుగా 1200 మీటర్లు ఉంటుంది, అనగా 1.3 కిలోమీటర్ల దూరం విస్తీర్ణం ఉంటుంది. 4,80,000 మంది భక్తులు ఏకకాలంలో పుణ్యస్నానాలు చేసేందుకు ఏర్పాటు చేయబడిన ప్రదేశం ఈ కోటిలింగాల ఘాట్. మనకి కోటిలింగాల ఘాట్ అయితే గోదావరి పేపర్ మిల్ దగ్గర మొదలవి పుష్కర్ ఘాట్ దగ్గర ముగుస్తుంది.
ఎంత పెద్ద ఘాటో మీరే చూస్తున్నారు కదా. ఈ ఘాటునైతే పోయిన సంవత్సరం పుష్కరాలలో బాగా అభివృద్ధి చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా కొన్ని వర్క్లు చేస్తున్నారు. మరలా ఇంకొకటి ఏంటంటే, ఈ కోటిలింగాల రేవు దగ్గర మన సనాతన ధర్మంలో హిందువుల యొక్క అంతిమ సంస్కారాలైనటువంటి హస్తకులు, పిండ ప్రదానం, ఈ మోక్ష స్థలము దక్షిణ భారతదేశంలోనే అతి ప్రధానమైనది. శ్రీ చింతలమ్మవారి ఆలయం ఉంది. ఆలయం దగ్గర నుంచి వచ్చామండి. ఇక్కడ వర్క్లు అయితే బాగా జరుగుతుంది. ఇదైతే ఈ రోడ్ నుంచి వచ్చి మనం ఇలా వచ్చాము. మొత్తం అటుపక్క నుంచి ఇదంతా కూడా ఫుల్ కవరేజ్ ఉంది. అసలు కోటిలింగాలు ఘాట్ అని ఎందుకు పిలుస్తారు? కోటిలింగాలు ఉంటాయా ఇక్కడ అని మీరు అడిగినట్లయితే, అవును, నిజంగా కోటిలింగాలు ప్రతిష్ఠించారంట. అందులో చివరి లింగాన్ని బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడని ప్రసిద్ధి. అందుకే దీనికి కోటిలింగాల ఘాట్ అని పేరు. అదిగో చూస్తున్నారు కదా, మనకి రాజమండ్రికి తలమానికంగా నిర్మించబడినటువంటి ఓపెన్ థియేటర్. దీన్ని రాజమండ్రి గోదావరి గట్టుపై పుష్కరాల రేవు దగ్గర నిర్మించడం జరిగింది. ఈ ప్లేస్ ఎవరు సెలెక్ట్ చేశారో కానీ చాలా అద్భుతంగా ఉంది. ఏకకాలంలో కొన్ని వేల మంది ఒక్కసారిగా ఓపెన్ థియేటర్లో చూడవచ్చు. ఇందులో ఈవినింగ్ అంటే సాయంత్రం సమయంలో పాతకాలం నాటి సినిమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ప్రదర్శిస్తున్నారంట. అలసిపోయిన శ్రామిక జీవులకు సేదతీరే ప్రశాంతమైన ఈ ప్రదేశము ఈ కోటిలింగాల రేవు. ప్రభుత్వం వారైతే ఈ కోటిలింగాల రేవును ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ మనం అఖండ గోదావరిని చూడవచ్చు. అంతేకాకుండా ఈ ఓపెన్ థియేటర్లో వేసినటువంటి సినిమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఈ మెట్లపైన కూర్చుని సాయంత్రం సమయంలో ఆ వేసినటువంటి సినిమా చూడాలా, వెనకాల ఉన్నటువంటి గోదావరి అందాలు చూడాలా అనేది అయితే ప్రశ్నార్థకంగా ఉంటుంది. అంత బాగుంటుంది ఈ వ్యూ. నా తర్వాత వీడియోలో అయితే మీకు రాజమండ్రికి అటుపక్కనటువంటి కొవ్వూరులో ఉన్నటువంటి ప్రధాన ఘాట్లను అన్నిట్లు కూడా మీకు చూపించడం జరుగుతుంది. మొత్తం ముందుగా చెప్పినట్లు రాజమండ్రి గోదావరి విశేషాలన్నింటినీ కూడా మీకు పూర్తిగా వివరిస్తాను. ఇక్కడ మరి ఒక విశేషం ఉంది. కార్తీక దీపోత్సవం. అదే కార్తీక మాసంలో ఇక్కడ నిర్వహించే లక్ష దీపోత్సవం చాలా ప్రత్యేకమైనది. కార్తీక మాసంలో వచ్చినట్లయితే మీరు ఆ పండుగను కనులు విందులారా వీక్షించండి. నేను మీకు ఇంతకుముందు సర్దార్ కాటన్ బ్యారేజ్ని చూపించడం జరిగింది. ఆ వీడియో కూడా తప్పనిసరిగా వాచ్ చేయండి, ఎక్కడా మిస్ అవ్వద్దు. అదిగో చూస్తున్నారు కదా, పుష్కరాలకు సంబంధించి అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నవి అనేటువంటి మనకు కనిపిస్తున్నవి. మీరు ఎవరైనా ఈ రాజమండ్రి గోదావరి ఘాట్లో సందర్శనకు వచ్చేవారు ఒక ఆటో వాళ్ళని మాట్లాడుకుని మొత్తం ఈ ఘాట్లను అన్నట్లు కూడా చూడండి. లేకపోతే బైక్ రైడ్స్ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ర్యాపిడో ఇలాంటివి బుక్ చేసుకుని ఇవన్నీ చూడవచ్చు. ఇక్కడ మనం అఖండ గోదావరిని చూసుకుంటూ ముందుకు కదులుదాం రండి. ఈ ప్రదేశంలో అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదే వీకెండ్స్లో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంతమంది వచ్చినా కూడా సేద తీరడానికి విశాలమైన ప్రదేశం ఇక్కడ కోటిలింగాల ఘాట్ దగ్గర ఉంది. రాజమండ్రి వచ్చే పర్యాటకులు ఇక్కడున్న గోదావరిని చూడకుండా ఎక్కడో ఉన్నటువంటి పాపకొండలు చూడడానికి పరుగులు పెడుతూ వెళ్తున్నారు. కానీ ఇది మిస్ అవ్వద్దు. ఇదే ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం రాజమండ్రి కోటిపిల్లి ఘాట్కి చాలా ప్రధానమైనది. ఇప్పుడు మనం రోటరీ కైలాస స్థానానికి చేరుకున్నాము. ఆ కనిపించేది రాజమండ్రి పేపర్ మిల్కు వాటర్ తీసుకెళ్లే సప్లై ఆఫీసు. ఈ వీడియోలో రాజమండ్రిలో ఉన్నటువంటి మొత్తం ఘాట్ల గురించి చెప్పడం జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు తప్పనిసరిగా షేర్ చేయండి. ఇట్లు భీష్మ ద మాస్టర్.